సార్ ఇప్పుడు మొన్న జెండా సభ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని విమర్శిస్తూ కూడా అంబటి రాంబాబు అయితే నిన్న మరీ దారుణంగా మాట్లాడిన అంశం ఏదైతే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంబటి రాంబాబు పని అయిపోయిందండి. ఇంతవరకు ఆయనకి టికెటే కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ టికెట్ కోసం డ్యాన్స్లు వేస్తున్నాడు. మామూలు సినిమా యాక్టర్ ఎమ్మెల్యే డ్యాన్స్లు వేస్తాడు. ఆయన సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బొమ్మనండి. అంతేగాని ఆయన పవన్ కళ్యాణ్ అనే అంత స్టేజీ ఆయనకి లేదు. ఇప్పుడు వరకు 7 విడతలు అయిపోతే ఇంతవరకు ఆయనకి టికెట్ ఇవ్వాలా. ఆ టికెట్ కోసం ఎవరిని తిట్టాలా, ఎవరిని బూతులు తిట్టాలా అనే రకంగా మాట్లాడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ మాట్లాడే స్టేజీ ఎవరికి లేదు. ఈ టికెట్ రాని వాళ్ళందరూ. ఇక్కడ గుడివాడ నుంచి కూడా చూస్తే కొడాల నాని కూడా విమర్శ చేశారు పవన్ కళ్యాణ్. ఆ కొడాల నాని గారికి కూడా టికెట్ ఇవ్వలేదు. 7 విడతలో నేను మోనార్క్నే, నేను గుడివాడ గడ్డ నా అడ్డ, నేను సీఎంని అంత తోపు ఇంత తోపు కుడిబుదం ఎడబోదం అని చెప్పిన వాడికి ఇంతవరకు సీటు డిక్లేర్ చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొడాల నానికి ఎంత సింపత ఉందో తెలుసుద్ది. అందుకే ఆయన సింపత లేదు కాబట్టి ఏ రోడ్డుకి నిధులు తేలేకపోయాడు. విజయవాడ రోడ్డు వేయలేకపోయాడు. అట్లా బస్ స్టాండ్కి అట్లయిపోయాడు. ఎక్కడ చూసిన రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయి. కనీసం సిటీలో వాటర్ ఇబ్బంది చాలా ఉంది. కాలనీలే కాదు, మామూలు మెయిన్ సిటీలో కూడా వాటర్ ట్యాంకులు అయిపోయినా కానీ కనెక్షన్లు ఇవ్వడు. రేపు వాళ్ళ సమ్మరు చాలామంది మేము వెళ్తుంటే వాటరు బాబు దండాలు పెడుతున్నారు. మాకు వాటర్ సదుపాయం ఇవ్వండి, మీకు దండం, మీకు ఓటీ ఇస్తామని అడగడం జరుగుతుంది. మేము రాగానే మేము కనెక్షన్లు ఇచ్చి మీకు వాటర్ ఇస్తామని మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఏదైతే పొత్తుకు సంబంధించి కూడా ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయో ఇప్పుడు సీట్లు కేటాయించిన తర్వాత కూడా 24 సీట్లకు సంబంధించి ప్రధానంగా కాపుల చుట్టూ రాజకీయం నడిచే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఎట్లా చూడాలంటారు? అంటే జనసేన అంటే పూర్తిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించింది అన్నట్టుగా వీళ్ళు రుద్దుతున్నారు అనుకోవాలా? సీట్లు కాపులకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడతారు, ఎట్లా చూడాలి? వాళ్ళు ఎవరైనా మాట్లాడతాకి కాపులు ఎడగొట్టాలనే వాళ్ళు కులాలని మతాలని ఎడగొట్టే రాజకీయం మొదటి నుంచి ఉంది వాళ్ళకి. కాపుల్ని ఎడగొట్టాలి, కాపులంతా పవన్ కళ్యాణ్ పక్కన ఉండారు, జనసేన పక్కన ఉండారు. ఆ ఓట్లు పిచ్చింగ్ అయిపోవడం, మేము ఓడిపోవడం తథ్యమని వాళ్ళు డిసైడ్ అయిపోయి కాపుల్ని ఎలా ఎడగొట్టాలనే ఆలోచనతో లేనిపోని అని సృష్టించి 24 సీట్ల ముష్టి తెచ్చుకున్నాడు, అది తెచ్చుకున్నాడు అని రోజాతో సహా మాట్లాడటం అది చేతకాంతనానికి నిదర్శనం. రోజాకి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇక ఆమె వెళ్ళి ఆ డ్యాన్సులు వేసుకోవాల్సిందే, సినిమాలో క్యాబరే డాన్సులు వేయాల్సిందే. వీళ్ళు రాజకీయంలో రేపు ఎవరెంత మింగారో అవన్నీ కక్కెత్తాకి రేపు తెలుగుదేశం జనసేన రెడీగా ఉంది. ఇంక 2 నెలలు కళ్ళు మూసుకుంటే వాళ్ళ సినిమాలు ఎంతవరకు అవుతాయో తెలుసుద్ది. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కక్కేస్తారు ప్రజల సొమ్ము అంతా. ఇప్పుడు పొత్తు గురించి కానీ సీట్ల గురించి కానీ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన అభిమానులకు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా హరిరామ్ జోగయ్య లాంటి పెద్దలు కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మం లాంటి వాళ్ళు కావచ్చు, లెటర్లు రాసి మరి కాపులకి అన్యాయం జరుగుతూ ఉంది, కాపుల తరఫున నిలబడతాం అనుకున్నాను, చంద్రబాబుకి లొంగిపోయి ఉన్న విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? అన్యాయం ఏం జరగలేదండి. మా జనసేన పార్టీలో ఉన్న పరిస్థితిని బట్టి అవతల తెలుగుదేశానికి వాల్యూ ఇస్తూ మేము మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది శిరసా వహిస్తాం. అంతేగాని మాకు 1 సీట్ ఇచ్చినా 5 సీట్లు ఇచ్చినా ఆయన వెనకాలే ఉంటాం. ఆ ఒరిజినల్ జనసేన నాయకులు చేసే పని అది. కాకపోతే కొంతమంది తేడా వచ్చిన మాట వాస్తవం ఉండొచ్చు. కానీ ఇవాళ జగన్ గవర్నమెంట్ వాళ్ళ అయ్యాంలో కానీ ఇప్పుడు లక్షల కోట్లు దోచేసి నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే కాపుల్లో ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేసేవాళ్ళు బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ ఎవరూ లేరు. 10 కోట్లు ఉన్న ఆస్తిపరుడే చాలా అరుదుగా 10 మంది కూడా లేరు నాకు తెలిసి ఈ వర్గాల్లో. అటువంటిప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయాలంటే ఎవరి వల్ల కాదు. దాన్ని బట్టే మనకి లేని బలాన్ని చెప్పుకొని డబ్బాలు కొట్టుకోవడం 175 175 అని చెప్పుకునే వాళ్ళు లాగా మేము చెయ్యం. మా బలం మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు బలాన్ని బట్టి ఆయన ఆలోచించి తీసుకున్నారు. వచ్చిన 24ని పక్కాగా గెలిపించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో పొత్తు గ్రాండ్ సక్సెస్ అని అంటారా? గ్రాండ్ సక్సెస్ మొన్న తాడేపల్లిగూడెంలో మీరు మీటింగే చూస్తుంటారు. ఎన్నో ఇబ్బందులు కట్టారు. 4-5 కిలోమీటర్ల ఎడమ మమ్మల్ని ఆపేశారు. ఆ బస్సులు కానీ ఏమీ సదుపాయాలు ఇవ్వాల. కార్లు వేసుకొని, బైకులు వేసుకొని, ఆటోలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని విపరీతంగా జనాలు వచ్చారు. వాళ్ళని ట్రాఫిక్ నిబంధనలు అనుకొని ఎక్కడికెక్కడే బారికేట్లు పెట్టి సైడ్ రోడ్లు కూడా రానివ్వకుండా ఆఫ్ చేసేసి 4 కిలోమీటర్లు నడిపించారు. ఇటు 4 అటు 4. అటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించి మిగతా పార్టీలని అనగదొక్కాలని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అది ప్రజలకి వాళ్ళు చేసిన పనికి ప్రజల్లో ఇంకా చైతన్యం పెరిగి
ఈ గవర్నమెంట్ రౌడీ రాజ్యం అని వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నారు.